హలో గాయస్, ఈ వీడియోలో వచ్చేసి తమ్ముడు 2025 మూవీ రివ్యూ అనేది ఇవ్వబోతున్నానండి. ఇక మూవీ చూస్తున్న కొద్ది అనిపించిందండి, నితిన్ గారికి ఇంకొక మంచి మూవీ పడితే బాగుండదేమో. ఈ మధ్య నితిన్ గారి టైం చాలా బాగాలేదు, ఈ మూవీ కూడా అంతే ఎఫెక్ట్ ఇచ్చిందండి. అనుకున్న రేంజ్లో టైటిల్కి తగ్గట్టు ఎక్స్పెక్టేషన్స్ అనేవి మూవీలో పెట్టుకుని వేస్ట్ అనిపించిందండి. చాలా ఎక్స్పెక్టేషన్తో టీజర్ ట్రైలర్ చూసినప్పుడు, చాలా రిలీజ్ ట్రైలరు, ఆల్రెడీ రిలీజ్ ట్రైలర్ రివ్యూ కూడా ఇచ్చాను మన ఛానల్లో. చాలా అంటే చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని మూవీకి వెళ్ళడం జరిగిందండి. ప్లస్ అదే కాక లయ గారి కమ్బ్యాక్, సెకండ్ జనరేషన్ స్టార్ట్ చేయడము, అదే సెకండ్ ఛాన్స్ అనేది లయ గారికి రావడం, మళ్ళీ కొత్త క్యారెక్టర్స్ లయ గారికి కనపడుతుంది, మంచి క్యారెక్టరే పడిద్ది అనుకుని మూవీ చూడడం జరిగిందండి. లయ గారికి మంచి క్యారెక్టరే పడ్డది, పడలేదని కాదు, కానీ ఆమె రేంజ్కి తగ్గట్టు కాదేమో అన్నట్టు నాకు సీన్ అయితే అనిపించండి. కొన్ని మూవీస్ అనేవి ఇలాంటి ప్లాట్ తీసుకున్నప్పుడు కొన్ని డైలాగ్స్తో, కొన్ని యాక్షన్ సీన్స్ హిట్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. కొన్ని మూవీ ఎట్లా ఉన్నా కానీ, స్టోరీ ఎట్లా ఉన్నా కానీ, డైలాగ్స్ అనేవి మనకి కొంచెం చూసిన డైలాగ్స్ అనేవి వింటున్న కొద్ది మూవీ అనేది బాగుంటుంది. ప్లస్ అలా హిట్ అయిన మూవీస్ చాలా ఉన్నాయి. ఇది ఆ రకంగా హిట్ అవ్వచ్చేమో అని అనుకున్నా కానీ డైలాగ్స్ కూడా పెద్ద ఇంప్రెస్ అనిపించలేదండి. ఒక్కొక్క డైరెక్టర్కి ఒక్కొక్క తీరు ఉంటుంది. ఈ డైరెక్టర్ కూడా అదే రకంగా అనుకుని ఒక కొత్త వేలో మూవీ అనేది చూపిద్దాం అనుకున్నాడు, కానీ విఫలమైందండి, ఫెయిల్ అయ్యిండు. ఫస్ట్ హాఫ్ అయితే ఎప్పుడు ఇంటర్వ్యూలు వస్తా అన్న కొన్ని ఓపెనింగ్ సీన్స్ అన్నీ కొన్ని పర్లేదు, బాగానే ఉన్నాయి, కానీ కొంచెం అవుట్డేటెడ్ అనిపించింది. కానీ పర్లేదు, కన్వే చేద్దాం అనుకున్న స్టోరీ కూడా పర్లేదు, బాగానే కన్వే చేస్తున్నారంట అనిపించింది. కొన్ని సిచ్యువేషన్స్ చూసేటప్పుడు ఇంటర్వ్యూలు ఎప్పుడు వస్తా అనిపించింది అండి, రియల్గా చెప్తున్నా. ఇక సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ మీద కొంచెం పర్లేదు, బాగానే ఉంది, కానీ యాక్షన్ సీన్స్ అనేవి ఎక్కువ అనిపించినాయి. దిల్ రాజు గారు చాలా బడ్జెట్ పెట్టిండి, ఈ యాక్షన్ సీన్స్ మనకు అనిపిస్తుంది దిల్ రాజు గారి బడ్జెట్ ఎంత ఉందా అని చెప్పి. ఇంకా క్లైమాక్స్ అంటారా, యాజ్ యూజువల్ క్లైమాక్సే అనిపించింది అండి, రొటీనే అనిపించింది. మెయిన్గా స్టోరీ లైన్ ఏం లేదండి, లయ గారితో తమ్ముడు అని నితిన్ అనిపించుకుందాం అనుకుంటాడు. అప్పుడు లయ గారు ఒక ప్రాబ్లంలో పడతారు. ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం సాల్వ్ అయిందా లేదా అనేది మూవీ అండి. ఇక చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వెళ్ళాయండి మూవీకి. యాక్టింగ్ పరంగా చూసుకుంటే నితిన్ గారిది బాగుంది, వర్ష గారు బాగుంది, లయ గారి యాక్టింగ్ బాగుంది. ఉన్నంత పరంగా వాళ్ళు స్టోరీకి తగ్గట్టు యాక్టింగ్ వాళ్ళు చేసినారు. ఇక టెక్నీషియన్స్ అంటారు, టెక్నికల్ వర్క్ చాలా బాగుందండి. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది, ప్రొడక్షన్ వాల్యూ కూడా కొంచెం రిచ్ అనిపించింది. ఇంకా నెగిటివ్స్ అంటారా, స్టోరీ లైన్ అనేది మంచి ప్లాట్ తీసుకున్నారు, కానీ కరెక్ట్గా డెలివర్ చేయలేకపోయిండు డైరెక్టరు. ఆయన ఏమనుకున్నాడు అని విజువల్ రూపంగా చూపలేకపోయిందండి. ఇంకోటి ల్యాగ్ అనేది చాలా అనిపించింది స్టోరీ. ఇక క్లైమాక్స్ అంటారా, కొంచెం ఎక్స్పెక్ట్ చేయని క్లైమాక్స్ అనిపించింది అండి. రొటీనే ఉంటుంది, వేరే లెక్క ఉంటుందేమో క్లైమాక్స్ అనుకున్నాను, అన్నిటికీ రొటీనే అనిపించింది. మెయిన్ డైలాగ్స్ అనేవి ఇంప్రెసివ్ కాలేదండి. ఎమోషనల్ డైలాగ్స్ అక్కడ మనకు అంత ఇంప్రెసివ్ అనేది అనిపించలేదండి, ఎమోషనల్ డైలాగ్స్. ఇంకా ఈ మూవీ గురించి మాట్లాడుకోవడం ఇంతే అండి. నాకైతే పెద్దగా నచ్చలేదు. నితిన్ గారి మూవీస్ చాలా వరకు నాకు నచ్చుతాయి. చాలా మూవీస్ 2-3 టైమ్స్ చూసినవి కూడా ఉన్నాయి థియేటర్లో. అంతెందుకు గుండెగారికాలంతా 6 టైమ్స్ చూసానండి. ఈ మూవీ ఎంత బాగుంటుంది. హార్ట్ అటాక్ 3 టైమ్స్ చూశానండి. ఇక స్టోరీ టైం బాగాలేదు అంతే అండి. నెక్స్ట్ మంచి మూవీతో కంబ్యాక్ ఇస్తారని చెప్పి ఆశిస్తానండి. ఇక ఈరోజు వీడియో ఇంతండి. ఇక మరిన్ని వీడియోస్ మన ఛానల్ నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఇట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తే దాట్స్ ఇట్ అండి ఈరోజుకి.